ఇందాక స్పెసిఫిక్ పొజిషన్ చెప్పేటప్పుడు ఇన్సర్షన్ అట్ స్పెసిఫిక్ పొజిషన్ సగంలో క్లాస్ స్టాప్ అయిపోయింది. వీడియో కంటిన్యూ చేస్తున్నా చూడండి. సో ఇక్కడ టెంప్ ఫస్ట్ ఏం వస్తుందంటే టెంప్ యొక్క డేటా లొకేషన్ని రీచ్ అయిన తర్వాత టెంప్ ఎక్కడికి మూవ్ అవుతుంది, ఇక్కడికి మూవ్ అవుతుంది. ఓకేనా. సో ఇప్పుడు ఇక్కడికి మూవ్ అయినప్పుడు టెంప్ న్యూ నోడ్ అనేది ఈ రెండింటికి మధ్యలో ఇన్సర్ట్ కావాలి. ఓకేనా. సో న్యూ నోడ్ యొక్క నెక్స్ట్లో ఏమొస్తుంది, 400 కదా. 400 నేమ్ ఏముంది ఇక్కడ. సో ఇక్కడ యాక్చువల్గా 400 ఉంది. సో టెంప్ యొక్క నెక్స్ట్ కదా 400 నేము. సో న్యూ నోడ్ యొక్క నెక్స్ట్, టెంప్ యొక్క నెక్స్ట్ టెంప్ యొక్క నెక్స్ట్లో అడ్రస్ చేంజ్ అయిపోతుంది, 100 వస్తుంది కదా. సో అప్పుడు ఈ 400 కట్ అయిపోయి 100 అనేది ఇక్కడ వస్తుంది. నెక్స్ట్ స్టాప్ అయిపోతుంది ప్రోగ్రామ్. సో మనం ఇప్పుడు డిలీషన్ ఫ్రమ్ బిగినింగ్. సో దిస్ ఇస్ ద లింక్డ్ లిస్ట్. ఈ లింక్డ్ లిస్ట్లో ఫస్ట్ హెడ్ డిలీషన్ అట్ బిగినింగ్ అంటే ఎక్కడ డిలీట్ అవుతుంది, హెడ్లో డిలీట్ అవుతుంది. సో ఫస్ట్ ఏం చేయాలి, అల్గారిథం స్టార్ట్ చేయాలంటే ఫస్ట్ స్టార్ట్ చేయాలి. నెక్స్ట్ అసలు మన లిస్ట్ అనేది డిలీట్ చేయడానికి పాసిబులా కాదా చూసుకోవాలి. డిలీట్ చేయాలి అంటే అసలు లింక్ లిస్ట్ ఉందా లేదా చెక్ చేసుకోవాలి. ఫర్ సపోజ్ ఇక్కడ మనకి లింక్ లిస్ట్ లేదనుకోండి, ఫస్ట్ ఏం చేయాలో చెక్ వెదర్ ద డిలీషన్ చేసేటప్పుడు రూల్ ఇది. చెక్ వెదర్ ది లింక్ లిస్ట్ ఈజ్ ఎంటీ, ఉందా లేదా చెక్ చేసుకోవాలి. ఒకవేళ ఇఫ్ ద లిస్ట్ ఈజ్ ఎంటీ, ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ ద లిస్ట్ ఈజ్ ఎంటీగా ఉందనుకోండి, ఎంటీగా ఉంటే మనం ఏమైనా డిస్ప్లే చేయగలమా, అప్పుడేమొస్తుంది, డిలీషన్ ఈజ్ నాట్ పాసిబుల్. ఓకే. సో ఫర్ సపోజ్ ఇఫ్ ద లిస్ట్ ఈజ్ నాట్ ఎంటీ, ఒకవేళ లిస్ట్ అనేది లేదు, అప్పుడేం చేయాలి, డిఫైన్ ఏ నోడ్ పాయింటర్ టెంప్. సేమ్ లిస్ట్ డిలీట్ చేయాలంటే ఏం చెప్పాను, ఒక టెంప్ని క్రియేట్ చేసుకోమని చెప్పాను కదా. ఓకేనా. సో ఇఫ్ ద డిఫైన్ ఏ టెంప్ ఎక్కడ సెట్ చేస్తాము, హెడ్ దగ్గరే సెట్ టెంప్ ఈజ్ ఈక్వల్ టు హెడ్ అని మనం సెట్ చేస్తాము. సో ఇఫ్ ఇట్ ఈజ్ నాట్ ఎంటీ, ఇఫ్ ద లిస్ట్ ఈజ్ నాట్ ఎంటీ అయితే డిఫైన్ ఏ నోడ్ పాయింటర్ టెంప్. సో సెట్ టెంప్ ఈజ్ ఈక్వల్ టు హెడ్. సో ఇప్పుడు ఏం చేయాలంటే ఇప్పుడు హెడ్ని ఏం చేయాలి అంటే, ఇప్పుడు ఇది డిలీట్ అయిపోయింది. ఇది డిలీట్ అయినప్పుడు హెడ్ ఏమవుతుంది, ఇదే కదా అయ్యేది. ఓకేనా. 300 అనేది హెడ్ అవుతుంది. ఇప్పుడు మనం దేన్ని సెట్ చేయాలి, దీన్ని డిలీట్ చేయాలంటే హెడ్ని సెట్ చేయాలి. సెట్ నెక్స్ట్ పాయింట్ వచ్చేసి సెట్ హెడ్ ఈజ్ ఈక్వల్ టు, సో సెట్ హెడ్ ఈజ్ ఈక్వల్, దీన్నే టెంప్ అనుకున్నాం కదా. ఓకేనా. ఇప్పుడు హెడ్ ఏమవుతుంది, ఇప్పుడు మామూలుగా ఇది క్లోజ్ చేస్తే 300. ఓకేనా. ఈ 300 అనేది ఇక్కడ ఉంది చూడండి, దీని పేరేంది ఇక్కడ, టెంప్ యొక్క నెక్స్ట్. ఎందుకంటే డైరెక్ట్గా హెడ్ అని రాయకూడదు, ఇక్కడ హెడ్ వెళ్తుంది కాబట్టి అందుకని టెంప్ని మనం డిఫైన్ చేసాం. సో టెంప్ యొక్క నెక్స్ట్ 300 నేమ్. సో సెట్ హెడ్ ఈజ్ ఈక్వల్ టు టెంప్ నెక్స్ట్. సో టెంప్ నెక్స్ట్ హెడ్ సెట్ చేయగానే ఇక్కడికి, సో ఈ లింక్ అనేది మనకి కట్ అయిపోయి ఫ్రీ ఫ్రమ్ ది మెమరీ. సో ఈ టెంప్ని మనం డిలీట్ చేయాలి. డిలీట్ టెంప్ ఫ్రీ ఫ్రమ్ ది మెమరీ. సో అలానే స్టాప్ అయిపోతుంది, ప్రోగ్రామ్ అనేది మనకి స్టాప్ అయిపోతుంది.